ఇకపోతే మహబూబ్నగర్ జిల్లా అంటే అప్పుడు మావోయిస్టుల ప్రాంతంగా ఎక్కువగా ఉండేది కదా, మీరు చూస్తే భూస్వాములు అప్పుడు ఇక అన్న మేము కూడా ఒకసారి భూస్వాములమే. అదే భూస్వాములు అంటే మీరు ఏమైనా టార్గెట్గా ఉండి ఏమైనా మీ పైన దాడులు కానీ ఏమైనా జరిగాయి ఎప్పుడైనా? మా అదృష్టానికి మా విలేజ్ నక్సలైట్స్ పీక్ నక్సలైట్స్ పీరియడ్లో దేవన్న అని ఉండే మాకు. ఆ దేవన్న ఉన్నప్పుడు మా ఊరే షెల్టర్ విలేజ్, మేము ఊర్లోనే ఉండేది. అంటే సిద్ధాంతపరంగా ఉన్నటువంటి నక్సలైట్స్ ఎప్పుడు కూడా మంచోళ్ళ దగ్గరికి పోలే. నాకు తెలిసిన కాడికి ఎవరైతే ఊర్లో హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తే పబ్లిక్ మాకు అట్రాక్ట్ అవుతుందనే ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గరికి పోయినారు. మేము ఊళ్ళోనే ఉండేది, కానీ ఎన్నడూ కూడా మా దగ్గర రాలే, మా దగ్గర టచ్ చేయలే. కొంతమంది చెప్తే కూడా అరే ఆయన దగ్గరికి అవసరం ఉన్న పోదాం, కానీ ఎందుకు మనం పోయి ఇది కావాలనేది. అప్పుడు నేను సర్పంచ్, సంస్థ వైస్ ప్రెసిడెంట్, మండల్ వైస్ ప్రెసిడెంట్ చేసినాను. ఊళ్ళోనే ఉండేది. 90లో మళ్ళీ పిల్లల్ని షిఫ్ట్ చేసుకున్నాం హైదరాబాద్. పిల్లలు పెద్దగా అయినరు. ఎంతమంది సంతారం మీకు? 2 కొడుకులని. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక ఆయన డెంటల్ డాక్టరు, ప్రొఫెసర్గా పనిచేస్తాడు. చిన్న ఆయన సాఫ్ట్వేర్. ఓకే. ఆయన ఇక్కడనే క్లినిక్ పెట్టుకొని నడుపుకుంటాడు. కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు. చిన్న ఆయన 20 years అమెరికాలో ఉన్నాడు. ఈ మధ్యలోనే ఒక 2-3 years అయింది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అమెరికన్ కంపెనీలనే పనిచేస్తాడు. ఓకే. మీకు గతంలో రాజశేఖర రెడ్డి గారితో మంచి పరిచయం ఉండేది, మిమ్మల్ని పెద్ద ఆయన సంపాదించారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే సంబంధాలు కొనసాగిస్తున్నారు. మీ పెద్ద కుమారుడు యొక్క డెంటల్ క్లినిక్ ఓపెనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే యాక్చువల్గా నాగం మీద ఆయనకు బాగా నెగటివ్. ఊరికి రాజశేఖర రెడ్డి. అయితే ఆ రాజశేఖర రెడ్డిని బాగా చేస్తే ఆడ ఎవరన్నా బాగా పికప్ చేయాలనే దాంట్లో నన్ను పికప్ చేసిండు, ట్రై చేసిండు. అయితే దాని మీద ఏమైందంటే 2 సార్లు జనార్దన్ రెడ్డి గారు ఉన్న ద్వేషం మీపై ప్రేమగా మారింది రాజశేఖర్ గారు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే నాకు ఆయనకు పరిచయం లేదు. ఆడ ఎవరు ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఎవరంటే వాళ్ళకు నేను కనపడ్డా. నన్ను 2 సార్లు పిలిచిండు, జాయిన్ చేయించుకుని 2 సార్లు టికెట్ ఇవ్వలేకపోయాను అన్నాడు. ఆ టికెట్ ఇవ్వలేదు దాని మీద నా మీద బాగా అభిప్రాయం కదా. నా మనిషి టికెట్ ఇవ్వకుండా నా ఎంబడి ఉన్నాడు, ఓడిపోయినా నా ఎంబడి ఉన్నాడు అంటే నమ్మకం ఉన్న వ్యక్తి. ఆయన దగ్గర ఒకటి ఉండే, తన అనుకున్నవానికి ఏదైనా చేస్తాడు అంతే. ఈజ్ ద కరెక్ట్ పాలిటిషియన్. ఇంకోటి, ఎవరైనా ఆపద ఉంటే ఆదుకునే టైప్. ఈరోజు ఆ కల్చరు, ఆ కమిట్మెంట్ లేదు పాలిటిక్స్లో. చాలా మటుకు చూస్తున్నాము. ఒక 36 years అయింది పాలిటిక్స్ మేము ఎంటర్. 81లో నేను 83లో కాంగ్రెస్ టికెట్ ట్రై చేసినాను, ఢిల్లీకి పోయినాను. ఆ రోజు టికెట్ ఇవ్వలే 83లో. 83లో డిఫర్ అయ్యి కాంగ్రెస్ టీఆర్ఎస్ నాగం వెంబడిపోయినాను, నాగం చేసినాను. 16 years నాగం వెంబడి ఉన్నాం. మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీయా? ఫస్ట్ 83లో, 81లో కాంగ్రెసే. అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం కూడా లేదు. అదే 83 తెలుగుదేశం వచ్చింది. 83లో నేను టికెట్ అప్లై చేసిన. ఓకే. అంటే ఏ ప్రాతిపదికన అప్లై చేశారు మీరు? అప్పుడు మీకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు, ఎట్లా పోయారు అంతవరకు? అప్పుడు నేను పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు సర్పంచ్లు వేయాలి అదే ఓట్లు. అప్పుడు మాకేందంటే ఉన్న దానిలో 2 పంచాయతీ, బిజినపల్లి అండ్ నాగర్ కర్నూలు, 2 పంచాయతీ సెన్సెస్లో వెల్టుడుగా కనపడ్డది నేను ఒక్కనే. వాళ్ళకు టికెట్ ఇవ్వాలని తీసుకుపోయినారు. ఆ రోజు విఎన్ గౌడ్ అంటే మా దగ్గర ఎక్స్ఎమ్మెల్యే, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే. ఆయన టికెట్ ఇప్పిస్తా అని చెప్పేసి అందరిని గ్యాదర్ చేసి మమ్మల్ని అందరిని ప్రిపేర్ చేసి ఢిల్లీకి తీసుకుపోయినారు. ఢిల్లీకి పోయినాం. లాస్ట్కి ఏమైందంటే అప్పుడు బ్రహ్మానంద రెడ్డి, కాసు బ్రహ్మాందరెడ్డి గారు వారు ఏమన్నారంటే, విఎన్ గౌడ్కే టికెట్ నీవే తెచ్చుకో, ఆయనకు వద్దు అని ఏదో వాళ్ళు లోపటెంట్ల అనంతరాములు గారు ఉన్నారు, వాళ్ళంతా చేస్తే ఆయనకు టికెట్ వచ్చింది. నేను కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయినా. నన్ను అనవసరంగా ఢిల్లీకి తీసుకుపోయినరు. ఢిల్లీకి తీసుకుపోయి 10 మందిలో ఎక్స్పోజ్ చేసి లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇప్పియలేదు, ఆయన సొంతమే తెచ్చుకున్నాడు కదా అని చెప్పేసి కొంచెం హట్ అయ్యి నాగంకి వెళ్ళిపోయాను. నాగన్ ప్రమోట్ చేసింది మేమే 83లో. అప్పుడు అంతవరకు ఓన్లీ డాక్టర్ ఆయన. మంచి డాక్టర్ కదా అని చెప్పేసి, యంగ్స్టర్ కదా అని చెప్పి మేమంతా ఒకటే బ్యాచ్, ఏజ్ గ్రూప్ కదా అని చెప్పేసి ఎంటర్ అయ్యి చేసినాం. 83లో ఓడిపోయాడు ఆయన. 85లో
మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, 85లో గెలిచిండు. అట్లే కంటిన్యూగా 97 వరకు ఉన్నాను అనేబడి. నేను ఆ పీరియడ్లో సర్పంచ్గా చేయడం కానీ, మండల్ వైస్ ప్రెసిడెంట్ చేయడం కానీ, మళ్ళీ ఎంపీపీగా మండల ప్రజా పరిషత్ చేయడం కానీ ఆ పీరియడ్లో జరిగింది. ఆ మధ్యలో కొంత మా బ్రదర్ నాకన్నా పెద్ద ఆయన మండలానికి ఎంపీపీగా ఉన్నాడు. తర్వాత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యాడు. చాలా ప్రిన్సిపల్డ్ ఆయన, అంటే ఇంటికాడనే తినాలి, మళ్ళీ ఇంటికి వచ్చే తినాలి, ఆఫీస్లో మంచినీళ్ళు తప్ప వేరే తాగకూడదు, అట్లా మెయింటైన్ చేసేది ఆయన. అటువంటి వ్యక్తి మీద కొంచెం ఈ పొలిటికల్గా ఏముంటుంది, స్ట్రిక్ట్గా ఉండొద్దు, నీవు తిను నేను తిను అనాలి. అది ఆయనకు నచ్చలేదు. నచ్చక ఆయన మీద నౌకా మంచి పెట్టి తీయాలని ప్రయత్నం చేసిండు ఇదే నాగం. మేము డిఫర్ అయ్యి వెళ్ళిపోయాం. అన్నకు చేస్తుంది నాకు చేస్తుంది పద్ధతి కాదని చెప్పేసి పక్కకు జరిగినాం. ఆ రోజు నుంచి పక్కకు జరిగి సపరేట్గా ఆర్గనైజేషన్, అంటే మేము సపరేట్ చేసి మా వ్యవసాయం మా తిప్పలు మేము చేసుకుంటున్నాం. రాజశేఖర్ గారు పిలిచి 98లో పిలిచి కాంగ్రెస్లో ఎంటర్ చేయొచ్చు. ఇంకా అది ఆడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినాం. 20 years 98 to 18 కాంగ్రెస్ పార్టీని 5 times కాంటాక్ట్ చేసినాను నాగం మీద. మీరు 99లో టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్ 2004 వస్తే టీఆర్ఎస్కి వెళ్ళి ఇచ్చారు, 1400 ఓడిపోయినాను. 2009లో జిల్లా పరిషత్ చైర్మన్గా మళ్ళీ కాంటాక్ట్ చేసినాను, నాకే టికెట్ ఇచ్చారు. అది ఫస్ట్ టైం కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు నాకు. అప్పుడు మా కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే కాంగ్రెస్ అని కన్నం పెట్టరు, అపోజిషన్ కన్నం పెడతారు. అప్పుడు ఏం చేసిండ్రు, నేను జిల్లా పరిషత్ చైర్మన్, నేను కాంగ్రెస్ క్యాండిడేట్ను, ఆస్పిరెంట్ను. ఆ ఆస్పిరెంట్లో ఏం చేసిండ్రంటే నాగంకు 7 కోట్ల వర్క్ ఇచ్చారు ఎలక్షన్ ముందర. అప్పుడు ఇదన్నట్లు మహాకూటమి టీడీపీ ప్లస్ వీళ్ళు కలిసి ఉన్నారన్నమాట. టీడీపీ టీఆర్ఎస్ మహాకూటమి. ఆ విధంగా మహాకూటమిలో 3500 4000తో ఓడిపోయినాం. అప్పుడు కూడా అంటే మా పార్టీలు మమ్మల్ని గెలవకూడదు అనుకుంటారు. ఏమన్నా పోయి అడిగితే కూడా మా ఫ్రెండు, నాకు పాత స్నేహితుడు అన్నట్టు. అది ఆ రోజు ఓడిపోవడం. దాని తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో కూడా మళ్ళీ నేనే క్యాండిడేట్. అప్పుడు మాకు 49,000 ఓట్లు వచ్చినాయి. స్టేట్లో ఎవరికి రాలే. కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్లో 5-6 అయినాయి. 5-6 అయితే కూడా ఎవరికి మాకు వచ్చిన ఓట్లు, మా దగ్గర వచ్చిన ఓట్లు ఎక్కడ రాలే. మా దగ్గరనే 49,000 ఓట్స్ వచ్చినాయి. అప్పుడు నాగం నగారా అని పెట్టుకొని వచ్చిండు, ఆయన గెలిచిండు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఆయన సపోర్ట్ చేశారు. అట్లా అది 4th టైం, మొన్న 5th టైం. 2014లో కూడా మీరు 14లో కూడా నేను వేసిన. ఎవరు పార్టీ, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేసినాను. 14,000 పోయింది. సెంటిమెంట్ కదా. జనార్దన్ రెడ్డి గారు నాగమే, నాగం జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కొడుకు చేసిండు. ఆయనకి 23,000 ఓట్లు వచ్చినాయి. నాగం కొడుకు బీజేపీకి వెళ్ళి చేసిన ఆయన. మరి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి చేసిండు. నేను కాంగ్రెస్కి వెళ్ళి చేసిన. మరి జనార్దన్ రెడ్డి 14,000. సెకండ్ ప్లేసా? నేను సెకండ్ ప్లేస్. మాకు 50, 23 ఆయనకు, నాగం కొడుకు. ఈయనకు 64, 63 వచ్చినాయి. ఓకే. అయితే మీ ఇక్కడ కూడా నేరాలో పోయారు మీరు? ఇక్కడ అంటే ఇక 13,000, 14,000 అంటే పెద్దదే మెజారిటీ. కానీ అది సెంటిమెంట్ ఎవరైనా తట్టుకోలేకపోయారు. ఏ పార్టీ కూడా తట్టుకోలేకపోయింది కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of
fun entertainment and content, do watch iDream.